అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు, అంతేకాదు మైసూర్ అవధూత దత్తపీఠానికి ఆస్థాన విద్వాంసులు డాక్టర్ క్రోవి పార్థసారథి గారు. వారి దీక్షానామం శ్రీ పరమానందనాథ. వారితో మాట్లాడి అసలు సౌందర్య లహరి అంటే ఏంటి, అది ఎవరు రచించారు, అందులో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, ఆ శ్లోకాలు మనకి ఏం తెలియజేస్తున్నాయి, ఈ విషయాలన్నీ కూడా గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. గురుగారు, మొన్న మనం చక్కగా మొదటి శ్లోకం గురించి తెలుసుకున్నాం సౌందర్య లహరి నుండి. ఇప్పుడు రెండవ శ్లోకం సౌందర్య లహరిలో మనకి ఏం తెలియజేస్తుంది? రెండవ శ్లోకం ఇది కూడా అమ్మవారి మహాత్మ్యాన్ని గురించే తెలియజేస్తుంది. అమ్మవారి మహాత్మ్యం ఎలా ఉంటుంది ఇక్కడ ఈ శ్లోకం చూడండి. ముందు తనీయాంసం పాంసం తవ చరణ పంకేర్భువం విరించి సంచిన్వన్ విరచేతి లోకాన వికలన్ వహచ్చేనం శౌరి కథమపి సహస్రేణ శిరసాం హరసంటుజ్యైనం భజతి పసిదోద్ధూళిన విధిం. ఇందులో ఏమంటాడు అంటే, అమ్మవారి కృప అంటే అమ్మవారి యొక్క పాదధూళి. ఆ పాదధూళిలో ఒక్క అణువు చాలమ్మా, నాకు ఇంతకన్నా అక్కర్లేదు. నీ కృప అంటే నాకేదో పెద్దగా తవ్వి తలకెత్తే ఎక్కర్లేదు, అంత అవసరం లేదు. ఒక్క ఆ పాదధూళి, ఒక రేణువు, ఆ రేణువు ఉంటే చాలు నాకు. నీ పాద రేణువు చాలు. ఆ పాద రేణువుతో ఏమవుతుందిట అని మనం అంటే, ఇక్కడ అంటున్నాడు ఏం కాదుట అని. ఆ ఒక్క పాదరేణువుతో ఏం పని జరగదు, అన్నీ జరుగుతాయి అంటున్నాడు. దానికి ఉదాహరణ చెప్తూ ఉన్నాడు. అమ్మా, నీ పాద రేణువు తీసుకున్నంత మాత్రం చేతనే బ్రహ్మదేవుడు ఈ చరాచర జగత్తుని కూడా సృష్టిస్తూ ఉన్నాడు. చరాచర జగత్తు అంటే ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు, అతల వితల సుతల అతల పాతాళ మత్స్యలోకాలు అన్నీ కూడా, అలాగే భూలోక, భోర్లోక, సువర్లోక, మహాలోక, జనలోక, తపోలోక, సత్యలోకాలు అన్నీ కూడా, ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు, 14 లోకాలు కూడా ఈ బ్రహ్మదేవుడే సృష్టించేస్తున్నాడు. ఎలా? ఆయనకి ఇదేమిటి అంటే, గతంలో మనం చెప్పుకున్నాం 3 శక్తుల్ని సృష్టించి అమ్మవారు వాళ్ళకి ఇచ్చింది అని చెప్పాం. ఈ బ్రహ్మకి సరస్వతి అనేటువంటి శక్తిని ఇచ్చింది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఆ సరస్వతి అనే శక్తి దగ్గర ఉండబట్టే ఆయన ఆ పని చేయగలుగుతున్నాడు. ఎందుకని, ఏమిటి అంత ఇది, అలా ఎలా చెప్తున్నాం మనం? ఆయన లేకపోతే ఆయన చేయలేడా? చేయలేడు అని అక్కడ ప్రూవ్ అయిపోయింది, నిర్ధారణ అయిపోయింది. ఎలాగా అంటే, ఆవిడేమో ఈ ముగ్గురిని త్రిమూర్తులకి ఇచ్చింది. వీళ్ళు శక్తులు, మీ యొక్క శక్తులు మీతోనే ఉంటారు, అన్ని రకాలుగాను మీకు సహాయ సహకారాలు అందిస్తారు అంది. సరే, ఇలా నడుస్తున్నటువంటి దీంట్లో ఒకానొక రోజున ఏదో వచ్చింది. మొత్తానికి ఆ 3 శక్తుల్ని కూడా ఈ త్రిమూర్తులు అవమానించారు. మమ్మల్ని అవమానిస్తారా అని వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోయారు. వాళ్ళు చట్టంపట సర్దేసుకుని వెళ్ళిపోయారు. మేము ఉండం బొమ్మన్నారు. వాళ్ళు కాస్త వెళ్ళిపోయారు. మరి వెళ్ళిపోతే అప్పుడు ఏమైంది? శక్తిహీనులు అయిపోయారు. వీళ్ళకి శక్తి ఏది? అందుకే వాళ్ళని శక్తిహీనులు అయిపోయారు. శక్తిహీనులు అంటారు. అంటే వాడు ఉన్నా లేకపోయినా ఒకటే, అంటే బతుకున్నా చచ్చినట్టే అంతే. అందుకే ఇలా శక్తిహీనులైపోయినటువంటి వీళ్ళనే ప్రేతము అన్నారు. త్రిమూర్తులనే శక్తిహీనులైపోతే వాళ్ళని ప్రేతము అన్నారు. అంటే బతుకున్నాడు పుట్టుపాడు. మనకు కూడా చూడండి, ఎవరైనా సరే హాస్పిటల్లో మనకి బ్రెయిన్ డెడ్ అన్నాం, ఏదో యాక్సిడెంట్ అయింది పాపం, మనమేం చేయలేం. అతను బ్రెయిన్ డెడ్ అయిపోయాడు. బ్రెయిన్ డెడ్ అయితే ఎందుకు పనికొస్తాడు? డాక్టర్లు డిక్లేర్ చేశారు బ్రెయిన్ డెడ్. బతుకున్నా అతను చచ్చిపోయినట్లు లెక్కే. పోనీ అతను బ్రెయిన్ అన్నా పనిచేస్తుందా? ఇంకా చేయదు. ఈ జన్మ ఇంకా చేయదు, ఇదే ఆఖరు అని వేశారు. సో అటువంటి దాన్ని అతను డెడ్ బాడీతో సమానమే కదా అతను. అలా వీళ్ళు కూడా డెడ్ బాడీతో, అంటే డెడ్ బాడీని ప్రేతము అంటాం. ఆ ప్రేతంతో సమానం అయిపోయారు. అందుకే వీళ్ళని ప్రేతములు అన్నారు.
ఈ ప్రేతాలే మళ్ళీ అమ్మవారిని ధ్యానం చేస్తూ అక్కడికి పరిగెత్తారు అమ్మవారి దగ్గరికి. వెళ్ళి అక్కడ కూర్చుని అమ్మవారిని అతి దగ్గరగా ఉండి సేవించాలి అనే కోరిక కలిగి ఇప్పుడు లాభం లేదు, ఆవిడే మనం మళ్ళీ కరుణించాలి అని ఆవిడ కాళ్ళు పట్టుకున్నారు. ఆ కాళ్ళు పట్టుకుని వాళ్ళు ఏం చేశారు, అమ్మవారు కూర్చునేవంటి సింహాసనానికి 4 వైపులా కాళ్ళు అయినారు. అమ్మవారిని మనం పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి అని అంటాం మనం. ఆ పంచప్రేతాసనాసీన అంటే 5 ప్రేతముల యొక్క ఆసనం మీద 5 ప్రేతములు మోస్తూ ఉన్నటువంటి ఆసనం మీద కూర్చున్నది. ప్రేతము అంటే ఇప్పుడు చెప్పుకున్న డెడ్ బాడీ, శవం. వీళ్ళు ప్రాణం ఉన్నప్పటికీ కూడా ఒకే ప్రాణం మాత్రమే ఉంది. అది ఇందాక మనం బ్రెయిన్ డెడ్, మిగిలిన విషయాల్లో అన్నింటిలోనూ వాళ్ళు ఏం లేనంటే లెక్క. అటువంటి ఈ ప్రేతములు మోస్తున్నటువంటి ఆసనం మీద ఆవిడ కూర్చున్నది కాబట్టి దాన్ని పంచప్రేతాసనము అని అన్నారు. ఈ 5 ఎవరండి, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మహేశ్వరుడు. 4 కోళ్ళు. అమ్మవారి యొక్క ఆసనానికి 4 కోళ్ళు కాగా సదాశివుడు పైన ఉన్నటువంటి పలక అయ్యాడు, ఆవిడ కప్పుకునేటటువంటి దుప్పటి అయ్యాడు అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఆవిడ అధీనంలో పూర్తిగా ఉండిపోయినవే, స్వతంత్రంగా వాళ్ళు ఏ పని కూడా చెయ్యలేరు, అటువంటి స్థితిలో ఉన్నారు. దీనికి అందరికీ కారణం ఏమిటి అంటే వాళ్ళ శక్తిని అవమానించటము, ఆ శక్తి లేకుండా పోవటము, వీళ్ళు శక్తిహీనులైపోవటము. అందుకు చెప్తూ ఉన్నాడు, అమ్మా నీ యొక్క పాద రేణువును వాడు తీసుకున్నంత మాత్రం చేత బ్రహ్మ సృష్టి చేయగలుగుతున్నాడు. సృష్టి అంటే ఇక్కడ ఈ కంటికి కనిపించే ఈ సృష్టి కాదు, 14 లోకాలు సృష్టించగలిగాడు. ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు, అటేడు ఇటేడు 14 లోకాలు సృష్టించగలిగాడు అన్నాం. అలాగే ఇంకోటి ఏం చెప్పాడు, ఈ 14 లోకాలే కాదమ్మా, విష్ణుమూర్తి బ్రహ్మ సృష్టించిన ఈ లోకాలని పోషించాలి కదా, రక్షించాలి కదా. ఆ రక్షణ అనేది విష్ణుమూర్తి చేయగలుగుతున్నాడు. అది ఎట్లా, ఈ పరమాణువు నీ కాలి ధూళి ఆ రేణువు తీసుకోవటం వల్లే చేయగలుగుతూ ఉన్నాడు. అంతేకాదమ్మా, ఈ భస్మ ఈ లోకాలన్నీ దహింపజేసి లయం చేస్తున్నాడు, అంటే నాశనం చేసి పారేస్తున్నాడు రుద్రుడు. అలా నాశనం చేసి ఆ వచ్చినటువంటి భస్మాన్ని తన ఒళ్ళంతా రాచేసుకుంటున్నాడు ఎవరు, రుద్రుడు. ఇలా చేస్తున్నారు అంటే నీ యొక్క పాద రేణువు దానివల్లనే చేస్తున్నారమ్మా. మరి ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే ఈ శక్తి అనేది లేకుండా పోయిందో ఇంకేముంది, వాళ్ళు బ్రహ్మ సృష్టి చేయలేడు, విష్ణుమూర్తి రక్షణ చేయలేడు, ఈయన లయము చేయలేడు, ఏమీ లేకుండా అయిపోతారు. తల్లి నువ్వు సామాన్యమైనటువంటిది కాదు నీ శక్తి అంటే, నీ శక్తి వల్లనే వీళ్ళంతా కూడా ఈ చరాచర జగత్తును సృష్టి స్థితి లయాలన్నీ కూడా చేయగలుగుతూ ఉన్నారు అని ప్రార్థన చేస్తున్నాడు ఈ 2వ శ్లోకంలో. ఇంత గొప్పగా వర్ణించారు కదా గురుగారు. అంటే శక్తి లేకపోతే సాక్షాత్తు త్రిమూర్తులు కూడా ప్రేతాత్మతో సమానం అని చెప్పడము. ఈ త్రిమూర్తులే మామూలుగా వీళ్ళకి గనక ప్రాణం ఉంటే వీళ్ళు పంచబ్రహ్మలు అనబడతారు. మళ్ళీ ఇదే త్రిమూర్తి, ఇదే ఈ పంచబ్రహ్మ. ఇందా మనం చెప్పుకున్నాం, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మహేశ్వరుడు, సదాశివుడు, వీళ్ళే పంచబ్రహ్మలు. సజ్జోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనే పేర్లతో వీళ్ళే పంచబ్రహ్మలుగా ఉంటారు ప్రాణం ఉంటే. ప్రాణం లేకపోతే వీళ్ళే ప్రేతాలు. ఆ శక్తి లేకపోతే వీళ్ళంతా ప్రేతాలు అయిపోతారమ్మా. గురుగారు నాకు ఒక చిన్న సందేహం. త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు ఇంకా శివుడు కదా. ఇక్కడ మనం రుద్రుడు, రుద్రుడు రుద్రుడు సదాశివుడు, మహేశ్వరుడు. అవును. ఈ అంటే ముగ్గురు ఒకటి కాదా? మళ్ళీ ముగ్గురు శివుడు, ముగ్గురు రుద్రుడు, మహేశ్వరుడు, సదాశివుడు. అవునా? కాదు. అమ్మవారు ఆవిడ పంచకృత్య పరాయణ అని చెప్పబడుతుంది. పరమేశ్వర స్వరూపం 5 రకాల కృత్యములు అంటే పనులు.
ఆ. 5 రకాలైన పనులు చేస్తుంది పరమేశ్వర స్వరూపం. ఏమిటిది? సృష్టికర్తి బ్రహ్మరూప, గోప్తే గోవింద రూపిణి, సంహారిణి రుద్రరూప, తిరోధానకరి ఈశ్వరి, సదాశివ అనుగ్రహద, పంచకృత్య పరాయణ, లలిత సహస్రం చెప్తుంది మనకు. అంటే ఈ 5 పనులు విడివిడిగా. బ్రహ్మేమో సృష్టి చేస్తాడు, విష్ణువేమో పాలకుడు రక్షణ చేస్తాడు, రుద్రుడు. ఇక్కడ శివుడు కాదు, శివుడు అనేవాడు అసలు ఎవడు మనకి లేడు. ఇక్కడ మనకి ఏమవుతుందంటే దీంట్లో వేదకాలంలో మనకి రుద్రుడు అనేవాడే ఉన్నాడు వేదంలో, శివుడు లేడు. వేదంలో ఎక్కడ నీకు శివుడు అనేవాడు లేడు, మరి రుద్రుడు అనే పేరుతోనే ఉన్నాడు. అందుకే మనం శివుడికి అభిషేకం చేస్తాం దేవాలయంలోకి వెళ్ళి. ఆ అభిషేకం చేసేప్పుడు చెప్పే మంత్రాలు ఏంటో తెలుసా? నమకము చమకము. ఈ నమకము చమకము అంటే రుద్రుడి మంత్రాలు, అవి శివుడి మంత్రాలు కాదు, రుద్రుడివి. నమస్తే రుద్రమన్యభవతో తైషవే నమః, నమస్తే రుద్ర అని మొట్టమొదటే చెప్తూ ఉన్నాం. ఆయన రుద్రుడు. రుద్రుడు అంటే చాలా బలమైనటువంటి దేవత, బంగారు రంగులో మెరుస్తూ ఉంటాడు, ఎర్రగా ఉంటాడు. ఆయన ఒక రథం మీద ఎక్కి అలా భూమి అంతా కూడా ఆయన తిరుగుతూ ఉంటాడు, అదే ఆయన పని. ధనుర్బాణాలు చేత్తో ధరించి ఉంటాడు. ఎందుకు? శత్రువు ఎంత బలమైనటువంటి వాడైనా సరే బాణాలతో వాడిని చంపేస్తాడు. ఎటువంటి శత్రువు అయినా సరే ఈ రుద్రుడు చంపేస్తాడు. అధర్మము ఎక్కడ జరిగినా ఆయన భరించడు, అధర్మాన్ని అటువంటి వాడు రుద్రుడు. అయితే ఆయన చాలా కోపం కలిగినటువంటి వాడు, భక్తుల యందు విపరీతమైన కరుణ కూడా కలిగినటువంటి వాడు. కానీ ఇక్కడికి వచ్చేప్పటికి ఏమైందంటే పురాణ కాలం వచ్చింది, అది వేదకాలం. వేదకాలం అయిపో పురాణ కాలం వచ్చింది. ఆ రోజున రుద్రుడు ఇంత రౌద్రమూర్తి అయితే కష్టం కదా అని ఆ రోజున మహర్షులంతా ఏం చేశారు? ఆ రుద్రుడిని మనకి తప్పించేసి రుద్రుడిని కొంచెం ఆయన సాఫిస్టికేటెడ్గా తయారు చేశారు. ఆయన నెత్తిన బాగా నీళ్లు పోసి శాంతమూర్తి శాంతమూర్తి, ఆయనేమో తమగుణ ప్రధానుడు, ఉగ్రమూర్తి. ఆ ఉగ్రాన్ని తగ్గించి శాంతమూర్తిగా చేశారు. శాంతమూర్తిగా చేసి శివుడు అని నామకరణం చేశారు. ఆ రుద్రుడే ఇవాళ శివుడు. వేదకాలంలో రుద్రుడు, పురాణ కాలంలో వచ్చేప్పుడు శివుడు. అందుకే మనకి శివుడు ఎప్పుడు కూడా పరమశాంతమూర్తి. ఆయన ఎప్పుడు చూడండి సమాధిలో ఉంటాడు, తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఎక్కడైనా సరే ఆయన ఎట్లా కూర్చుని ఉంటాడు అంతే, అలా తపస్సు చేస్తూ ఉంటాడు. ఒంటి నిండా బూడిద రాసుకుంటాడు, ఆయనకేం అక్కర్లేదు. ఆయనకి దేని మీద కూడా కోరిక అనేది ఉండదు. కాబట్టి అలా పరమశాంతమూర్తి, వైరాగ్యం పొందినటువంటి మహానుభావుడు, విరాగి, అట్లా మన పురాణాల్లో తయారు చేశాయి. ఈ పురాణాలు ఇప్పుడు మన శివాలయంలోకి వెళ్ళి శివుడికి అభిషేకం చేయాలి అంటే ఆ నమ్మకం చెంపకం, రుద్రుడి యొక్క నమ్మకం చెంపకం. నమ్మకంలో ఏమున్నది అనే అనుమానం వస్తే నమ్మకంలో రుద్రుని గురించిన మంత్రాలే 162 మంత్రాలు ఉంటాయి. రుద్రుని గురించిన మంత్రాలే ఉంటాయి అందులో, 169 మంత్రాలు. ఈ 169 మంత్రాలు ఏం చెబుతాయి? అన్నింటికీ రుద్రుడే. చరాచర జగత్తంతా కూడా రుద్రమయము అని చెప్తాయి. తర్వాత ఈ రుద్రుడు లోకాలు దహించి వేశాడు కదా, అప్పుడు మహేశ్వరుడు మళ్ళీ ఈ లోకాలు సృష్టించటానికి ఆయన సహాయం చేస్తాడు, మహేశ్వరుడు. ఆ తర్వాత సృష్టించడానికి సదాశివ అనుగ్రహద, సృష్టించుకోండి అని పర్మిషన్ ఇస్తాడు. మళ్ళీ లోకాల సృష్టికి పర్మిషన్ ఇస్తాడు సదాశివుడు. ఇట్లా ఈ 5 పనులు చేసేటువంటి వాడే పరమేశ్వరుడు. అవి ఎవరు చేస్తారు అంటే అమ్మవారు చేస్తుంది అని మనకి చెప్పడం జరుగుతుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు. మాకు మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు.